Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో 26/1/2024 నాడు నైట్రోజన్ గ్యాస్ ద్వారా నైట్రోజన్ హైపాక్స్ అంటారు ద్వారా ఒక మనిషిని క్యాపిటల్ పనిష్మెంట్ ఆర్ డెత్ సెంటెన్స్ అవార్డు చేయడం జరిగింది. అదే మన భారత ఇండియన్ కాంటెక్స్ట్లో సెక్షన్ 53 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము మ్యాక్సిమం పనిష్మెంట్ డెత్ సెంటెన్స్ క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వవచ్చును. ఇచ్చిన తర్వాత దీన్ని చాలా స్టెప్స్ ఉన్నాయి. అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసే పద్ధతి ఏంటంటే త్రూ హ్యాంగింగ్. హ్యాంగింగ్ ఎందుకని? హ్యాంగింగ్ ఈజ్ ది సేఫెస్ట్ అండ్ క్వికెస్ట్ మోడ్ ఆఫ్ డెత్. సులభతరంగాను చాలా త్వరగాను మనిషి చనిపోయే ప్రకృతి హ్యాంగింగ్ వల్ల వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఫార్మ్ ఆఫ్ అస్ఫిక్షియల్ డెత్. రైట్. ఇది ఇండియాలో ఉరివేస్తుంటారు. మిగతా దేశాల్లో అడ్వాన్స్డ్ కంట్రీస్ అడ్వాన్స్గా ఆలోచించి లెథల్ ఇంజెక్షన్, పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి అతను చంపేస్తారు. కొంతమంది కొన్ని సందర్భాల్లో బాచ్డ్ ఎగ్జిక్యూషన్స్ అంటారు. బతుకుతారు కొంతమంది. బతికిన వాడికి పనిష్మెంటే లేదు. ఇండియాలో కూడా ఈ ఉరి తీసినప్పుడు కింద పడిపోయిన తర్వాత కింద నుంచి పారిపోయాడు అంటారు. ఒక మనిషి ఎవరు అంటారు, డీటెయిల్స్ అయితే నాకు తెలియదు. లేకపోతే ఇది కేవలం కథ కింద విని వదిలేసాను. ఎందుకంటే గూగుల్లో కూడా ఎక్కడ సెర్చ్ చేసేది దొరకదు. అలాగా ఇతను యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్లోకి వద్దాం. అమెరికా సంయుక్త రాష్ట్రంలోని అలబామా రాష్ట్రంలో మొన్న 26/1/2024 నాడు నైట్రోజన్ గ్యాస్ ద్వారా ఫస్ట్ ఎగ్జిక్యూషన్ జరిగింది. ఇంతకుముందు లెథల్ ఇంజెక్షన్ ద్వారా చేసేవాళ్ళు. సో కెనెత్ స్మిత్ అక్యూజ్డ్, కెనెత్ స్మిత్ అనే అతనికి మొన్న ఎగ్జిక్యూషన్ జరిగింది త్రూ నైట్రోజన్ గ్యాస్ ఆర్ నైట్రోజన్ హైపాక్స్. ఏమిటి సిస్టమ్ అంటే మీకు చెప్తాను. 26/1 అతని థర్స్డే ఈవినింగ్ 7:53 నుంచి 8:02 వరకు ఈ కార్యక్రమం 7:53 స్టార్ట్ అయింది. 8:25కి డిక్లేర్ చేశారు, చనిపోయాడు. ఎలాగా? ఈ యొక్క నైట్రోజన్ గ్యాస్ అతను పీల్చుకుంటే అది ఇట్ రీప్లేసెస్ ఆక్సిజన్ అండ్ ఇట్ కాజెస్ హిస్ డెత్. సింపుల్, సెకండ్స్లో చనిపోతాడు. ప్రూవెన్ థియరీ. అంత తేలిగ్గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయరు. యుఎస్ఏలో అలబామా, మిసిసిపి అండ్ ఓక్లహామా ఈ 3 రాష్ట్రాలు దీనికి ఒప్పుకున్నాయి. ఇది ఎగ్జిక్యూషన్ బై నైట్రోజన్ గ్యాస్. దానిలో ఫస్ట్ ఈ యొక్క అలబామా రాష్ట్రం కెనెత్ స్మిత్ అనే అతన్ని చేయడం జరిగింది. మరి ఇతను ఎవరు? 1988లో ఒక ప్రీచర్స్ వైఫ్, బిషప్ లాంటి ప్రీచర్ ఉంటారు, క్రిస్టియన్ ప్రీచర్స్, అతని యొక్క వైఫ్ని డబ్బుల కోసం దారుణ హత్య చేసిన వ్యక్తి కెనెత్ స్మిత్ అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. నేరం అంగీకరించాల్సి వచ్చింది, శిక్ష పడింది. ఆ శిక్ష కూడా డెత్ సెంటెన్స్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ 2022లో అతన్ని ఇంజెక్షన్ ద్వారా చంపడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించారు. సంహౌ ఇట్ ఫెయిల్డ్. ఐవీ ఫ్లూయిడ్స్ సరిగ్గా ఎక్కలేదు, లేకపోతే ఐవీ నీడిల్స్ పనిచేయలేదు అన్నారు. ఏదేమైనా అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అంటే పూర్తిగా చేయలేదు. ఆ తర్వాత సెకండ్ సేఫెస్ట్ మోడ్ అని ఆలోచించి దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో దీని మీద వాళ్ళ లాయర్సు, అతని యొక్క స్పిరిచువల్ అడ్వైజరు చాలామంది ఇది డెత్ సెంటెన్స్ ఇవ్వకూడదు అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, సెకండ్ అప్పీల్కి వెళ్ళారు. సుప్రీంకోర్టు సెకండ్ అప్పీల్లో కన్ఫర్మ్ చేసేసింది, నో ఈ షుడ్ నాట్ లివ్ ఇన్ ద సొసైటీ, అతనికి పైకి పంపించేయండి అన్నారు. దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేశారు. చేసేటప్పుడు ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశారు. అతనికి కావాల్సిందంతా చేయడం జరిగింది. స్పిరిచువల్ అడ్వైజర్ని కూడా ఆ పక్కనే పెట్టారు. ఆ గ్యాస్ ఛాంబర్ చుట్టూ వాళ్ళ రిలేటివ్స్ని కూడా చూడమన్నారు. వాళ్ళంతా చూశారు. అండ్ స్మిత్ హ్యాపీగా ఐ లవ్ యూ అన్న సిగ్నల్ పెట్టి చనిపోయాడు. సో అతను దాదాపు హ్యాస్ గివెన్ ఏ లాంగ్ స్టేట్మెంట్. కానీ లాస్ట్లో ఐఎమ్ లివింగ్ విత్ లవ్, పీస్ అండ్ లైట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ హీ హాస్ గివెన్ ది ఐ లవ్ యూ సింబల్. కానీ అంతకు ముందు అలబామా
ఇట్ కాజ్డ్ హ్యుమానిటీ టు టేక్ ఎ బ్యాక్ స్టాప్. హ్యుమానిటీ టు టేక్ బ్యాక్ స్టాప్ అంటే ఇది అన్యాయం అని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఈయన మనకి. సో ఎనివే అటార్నీ జనరల్ తర్వాత ఈ కరెక్షనల్ సర్వీసెస్ మేనేజర్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ ప్రజెంట్. ఫైనల్లీ హీ వాజ్ డిక్లేర్డ్ డెడ్. ఇది అక్కడ జరిగింది. సో కాబట్టి అలబామా అటార్నీ జనరల్ మిస్టర్ స్టీవ్ మార్షల్, సో హీ సెడ్, ఇది కూడా వినాలి మీరు, వాట్ అక్కర్డ్ లాస్ట్ ఈజ్ అ టెక్స్ట్ బుక్, అంటే ఇది పుస్తకాల్లో లిఖించదగింది, అంటే ఇది టెక్స్ట్ బుక్ మెమరీ కింద ఉంటుంది. రేపొద్దున ఎవరైనా కంట్రీ వాళ్ళు మిగతా స్టేట్ వాళ్ళు చెయ్యాలి అంటే దే కెన్ ఫాలో దిస్ ప్రోటోకాల్. సో ఇది ఇప్పటికీ మన దగ్గర డిస్కషన్ నడుస్తూ ఉంది. వెదర్ డెత్ సెంటెన్స్ షుడ్ బి దేర్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ అగెన్స్ట్ టు ఆర్టికల్ 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అడ్వాన్స్ స్టేజ్లో జరిగింది ఇది. ఇదంతా మీరు తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.